ఇప్పుడు నేను ఉన్నది అయోధ్య రైల్వే స్టేషన్ ఉన్నది. మన రాముల జన్మభూమి అయోధ్య రామ మందిర్ దగ్గరికి వచ్చామండి. ఈ రైల్వే స్టేషన్ మనం దిగంగానే మనకి చాలా కోతులు కనిపిస్తూ ఉంటాయి. ఈ రైల్వే స్టేషన్ వచ్చి ఒక ఎయిర్పోర్ట్ లాగా కట్టారండి. ఎందుకంటే ఇది అయోధ్య స్మార్ట్ సిటీగా రూపొందించాలని చెప్పి మోడీ గారు అనుకున్నారు. ఇంకా మేము బయటకు వచ్చేసి ఆటో మాట్లాడుకొని సరియు నదికి వెళ్దామని చెప్పి సరియు నదికి ఆటో మాట్లాడుకున్నామండి. ఇది మీరు చూసారా, ఇది వచ్చి ముఖద్వారము. రాములవారి టెంపుల్కి స్ట్రైట్కి వెళ్తే టెంపుల్ వస్తుందండి. ఈ వెళ్ళే దారిలో కూడా రాములవారి గురించి పెయింటింగ్స్ రూపంలో ఉంటాయి. ఇప్పుడు మేము సరియు నదికి వచ్చేసాము. ఇంకా సరియు నదిలో నేను ఫ్రెష్ అయిపోయాను. మా వాళ్ళు కూడా ఒకరికొకరు అంతా ఫ్రెష్ అవుతున్నారండి. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా రాములవారి దర్శనానికి వెళ్ళిపోతాము. 20 మెంబర్స్ ఉన్నామండి అందరం కలిసి. ఇంకా అందరితో లేట్ అవుతుందని చెప్పి నేను పిల్లల్ని తీసుకొని మా వైఫ్తో కలిసి దర్శనానికి వెళ్ళాము. ఈ దర్శనానికి వచ్చి సరియు నది నుంచి దగ్గర ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందండి. పర్ హెడ్ ఆటోకి వచ్చి 25 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. మీరు చూస్తున్నదే రామ జన్మభూమి. ఇక్కడ నుంచి దగ్గర టెంపుల్ లోపలికి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. మన మంగళదీప్ వారు అడ్వర్టైజ్మెంట్ చూసారా అండి, అగరబత్తి ఎంత పెద్దదో పెట్టారో. ఇది కొంచెం అట్రాక్షన్గా ఉంది. ఇంకా మేము దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామండి. దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా అయోధ్య నుంచి కాశీ రిటర్న్ వచ్చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.